అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మనపురోలు గ్రామానికి మంత్రి నారా లోకేష్ చేరుకోవటం జరిగింది. గ్రామంలోని మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి నివాసానికి వెళ్ళి అక్కడ వారి కుటుంబ సభ్యులు, కుమారుడు, భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. అదేవిధంగా వీరయ్య చౌదరితో లోకేష్ బాబుకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అనుబంధాన్ని గుర్తు చేసుకొని అక్కడ లోకేష్ కూడా ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. వీరయ్య చౌదరి హత్య కేసులోని ముద్దాయిలకు కఠినంగా శిక్ష పడేలా కృషి చేస్తానని మరి లోకేష్ బాబు భరోసా కల్పించారు. అదేవిధంగా వీరయ్య చౌదరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, ప్రత్యేకంగా తాను కూడా కుటుంబానికి అండగా ఉంటానని లోకేష్ బాబు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాత్రి ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు వెల్లడించడం జరిగింది. వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి కొలిక్కొచ్చిన వేళ లోకేష్ బాబు అమ్మనప్రోలు గ్రామంలో పర్యటించడం, అదేవిధంగా లోకేష్ బాబుకు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీరయ్య చౌదరి కుటుంబంతో ఉన్నటువంటి మరి ఆ సాన్నిహిత్యాన్ని కూడా లోకేష్ బాబు అక్కడ గుర్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరయ్య చౌదరి కుటుంబానికి రక్షణగా ఉండాలని, వీరయ్య చౌదరి కుటుంబానికి ఏ చిన్నద ఆపద కూడా రాకుండా వారి కుటుంబానికి అండగా ఉంటామని అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుట్టుపాటి రవికుమార్ గారు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఇంటూరు నాగేశ్వరరావు, అదేవిధంగా బిఎన్ విజయ్ కుమార్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.